నా ఎన్నిక గురించి మాట్లాడావు. డిప్యూటీ మేయర్కి ఎన్నిక అడ్డదుడ్డంగా అయినామనేసి 26 ఓట్లు వచ్చాయి నాకు. ఎమ్మెల్యే గారిది నాది కలిపి మీ వాళ్ళు 24 మంది నాకు ఓట్లేశారు. అఫీషియల్ గానే జాయింట్ కలెక్టర్, పోలీసు, మీడియా అంతల ముందరనే చేతులెత్తి నన్ను డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు. క్రమబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే జరిగింది ఎన్నికలు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదురుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి గూండాలు దాడి చేయడంతో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బస్సును వస్తున్నటువంటి కార్పొరేటర్ 27 మందితో వస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి వారిలో 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్లిపోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో ఒక ఆటవిక రాజ్యం, రౌడీ రాజ్యం నెలకొని ఉంది. ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఎంపీతో పాటు ఎమ్మెల్సీకి కూడా ఈ యొక్క వాహనంలో ఉన్నారు. మొత్తం దాడి చేసి యొక్క అద్దాలను ధ్వంసం చేసి వారిలో లోపల ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. పోలీసులు యొక్క సంఘటన ప్రాంతానికి ఎస్కార్ట్ గా ఉన్నటువంటి పోలీసులు పత్తా లేకుండా పోయారు. ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటే వారు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఒక 500 మందికి పైగా యొక్క దాడి చేయడంతో ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి సంఘటన ప్రాంతంలో వాహనంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఎత్తుకుని పోవడం జరిగింది. వారి పోలీసులు కళ్ళెదిటే యొక్క ఘటన చోటు చేసుకున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్